నమస్తే అమ్మా. గురుగారు, రేపు అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ అనగానే బంగారం షాపులు మొత్తం జనాలతో కిటకిటలాడుతుంటాయి. ప్రతి ఒక్కరూ ఒక్క గ్రామైనా బంగారం కొనాలి, కనీసం వెండైనా కొనాలని అంటుంటారు. ఎంతవరకు కలిసి వస్తుంది బంగారం కానీ వెండి కానీ కొంటే అక్షయ తృతీయ రోజు? నిజమా అబద్ధమా? గురుభ్యో నమః. అసలు ముందు అక్షయ తృతీయ అనేది మనం తెలుసుకోవాలి. క్షయం కానటువంటిది అంటే తరిగిపోనటువంటిది దాని అర్థం. అయితే ఇది మన పూర్వీకులు ఎందుకు పెట్టారంటే సంపద శ్రేయస్సు కోసం ఈ రోజుని శుభమైనదిగా చెప్పారు. అలాగే ఏవైనా నూతనమైనటువంటి కార్యక్రమాలని ఇక్కడి నుంచి చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే జైన మతంలో దీని గురించి మహావీరుడికి సంబంధించి 24వ తీర్థంకుడైనటువంటి మహావీరుడికి సంబంధించిన రోజుగా, అలాగే మన భారతంలో వనవాసంలో శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి అక్షయ పాత్ర ఇచ్చిన రోజుగా భావిస్తారు. అది ఇక్కడ ఉన్నటువంటి దీని అసలైనటువంటి కథ. కానీ మన వాళ్ళు ఏంటంటే అక్షయం అంటే క్షయం కాదు కదా, అంటే ఈరోజు ఏం చేసినా అది పెరుగుతూనే ఉంటుంది అన్నటువంటి ఒక సైకలాజికల్ థింగ్తో ఇక్కడ బంగారం రేటు పెరుగుతున్నట్టు వీళ్ళకి కూడా పెరుగుతుంది అన్న ఒక సైకలాజికల్గా అది వచ్చింది. బంగారం కొనుక్కోవద్దని కాదు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఈరోజే కొనాలని కాదు. కాకపోతే నిజమేంటంటే ఈ అక్షయ తృతీయ రోజున వాస్తవానికి దానం చేయాలి. దానం చేస్తే నీకు వృద్ధి కలుగుతుంది. నీ కాడ ఉన్నదాన్ని 10 మందికి పంచటం వల్ల ఆ భగవంతుడు నీకు 10 రెట్లుగా ఇస్తాడన్నది ఒక నానుడి. కాబట్టి అక్షయ తృతీయ రోజున నువ్వు శుభకరమైనటువంటి పనులు చేయటం వల్ల నీకు మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క రోజుని లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి అర్పించినటువంటి అంటే వాళ్ళకి స్పెషల్ డే అన్నట్టుగా మన వాళ్ళు హిందూ మతంలో భావిస్తారు. కాబట్టి బంగారం కొనాలా లేదా అన్నది వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. వాస్తవానికి ఏమిటంటే ఇచ్చే వ్యక్తి అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు వెండి కానీ బంగారం కానీ ఈ రోజున వాటి విలువలు పెరిగిపోయినాయి. కాబట్టి ఒకప్పుడు ఇళ్లల్లో అష్టధాతువులు ఉంచుకునేవారు. వీటిని ధాతువులు అంటాం, అంటే లోహాలని. 8 రకాలైనటువంటి ధాతువులని అష్టధాతువులను ఇంట్లో ఉంచుకునేవాళ్ళు. ఈ అష్టధాతువుల్లో బంగారం వెండి కూడా ఒకటి. ఈ బంగారం వెండి సమృద్ధిగా ఉంటే మనిషి కూడా సమృద్ధిగా ఉంటాడు. ఎందుకంటే వాటి విలువ ఎక్కువ కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా వాటిని మనం మార్చుకోవచ్చు. కాబట్టి మన కష్టకాలంలో ఆదుకుంటుందన్న ఉద్దేశంతో బంగారం వెండి అష్టధాతువుల్ని అన్నిటికీ ఉపయోగించుకునేదానికి పెట్టారు. అయితే ఈ రోజే కొనాలా అంటే మరి ఈ రోజే కొనుక్కోవాలి. మిగతా 360 రోజులు బంగారు షాపులు మూసేయాలి లెక్కన అనుకుంటే, ఈ రోజే కొనాలనుకుంటే. కాబట్టి 365 రోజులు నువ్వు కొనుక్కోవచ్చు. కాకపోతే ఒక నమ్మకం అంతే. ఆ నమ్మకం వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. కానీ ఎక్కువ మంది నేనేం చెప్తానంటే దానం చేయండి. ఎంతోమంది బీద బిడ్డలు ఉన్నారు, అనాథ బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరికీ బట్టలు దానం చేయండి, అలాగే పుస్తకాలు దానం చేయండి చదువుకోవటానికి, అలాగే ఆహారం దానం ఇవ్వండి, వృద్ధులకి ఇవ్వండి, పని చేసుకునే వాళ్ళకి ఇవ్వండి. ఇలా ఎంతోమందికి దానం ఇవ్వండి. నేను అనేది ఏంటంటే బంగారం అంటే అర్థం ఏమిటంటే మనం అనుకునే లోహం కాదు. వాళ్ళకి బంగారం లాంటి భవిష్యత్తు బిడ్డలకు ఒక చిన్న పుస్తకం కొనియటం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాట వేసుకుంటారు. ఒకరోజు అన్నం పెట్టడం ద్వారా వాళ్ళ ఎనర్జీని పెంచుకుంటారు. ఒకరోజు బట్టలు కొనిచ్చడం ద్వారా వాళ్ళు వృద్ధిలోకి వచ్చేదానికి ఒక ఆశ కలిగి ఇలా చేయండి. అది మీ బిడ్డలకు ఉపయోగపడుతుంది. ఈ రోజున చేసేటువంటి అక్షయ తృతీయ రోజు చేసే దానం ఏదైతే ఉందో నిజంగా క్షయం కాకుండా మీరు ఇచ్చేంతగా, అంటే మీరు మొదలుపెట్టింది ఇచ్చింది చిన్నదే కానీ మీరు పెద్దగా ఇవ్వాలంటే మీకు వృద్ధి కలగాలి కదా. ఆ వృద్ధి కలగాలంటే ఇది ఇవ్వాలి. కాబట్టి ఇవ్వటం నేర్చుకోండి. భగవంతుడు ఆల్రెడీ ఆయన కూడా మీకు ఇవ్వటం నేర్చుకుంటాడు. నేర్చుకోవటం కాదు, ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా బంగారం కొంటారు. మీరు ఈ రోజు మాత్రం చాలా మంచి విషయాన్ని తెలియజేశారు గురుగారు.